రారండే అమ్మమ్మ ఇంటికి. ఈరోజు పూర్వకాలం మా అమ్మోళ్ళు ఒక్క చుక్క నూనె లేకుండా టేస్టీగా దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసేవాళ్ళు మీకు కూడా అలా తయారు చేసి చూపిస్తా. వీటన్నిటిని దీని మీద పీల్ తీసి కడిగి ముక్కలు కట్ చేసుకొని తీసుకొస్తాను. కావాలంటే చివర్లో తాలింపు వేసుకోవచ్చు, తాలింపు వేయకపోయినా బాగుంటుంది. మీకు ఎలా చేయాలో నేను కరెక్ట్గా చేసి చూపిస్తాను. ముక్కలన్నీ దీనిలోకి వేసేద్దాం. పచ్చిమిరపకాయలు వేసాను, టమాటాలు దోసకాయలు కూడా వేసేద్దాం. వేసి దీనికి మూత పెట్టి, వాళ్ళైతే కట్లు పొయ్యి మీద చేసేవాళ్ళు కదా, మనం సిమ్లో పెట్టి ఉడికిద్దాం. ఇంకా దీంట్లో నూనె కానీ ఏం అవసరం లేదు. అప్పుడప్పుడు మధ్యలో కొంచెం గరిటె పెట్టి తిప్పుతా మెత్తగా ఉడికించి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉడికిని చూసారా, మనం ఏం చక్క నీళ్ళు వేయకపోయినా ఆ కూరగాయలు వచ్చే నీళ్ళతో ఉడికినవి. ఇంక ఇది చల్లగా అయిన తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు, కొంచెం వెల్లుల్లి జీలకర్ర వేసి రోట్లో చట్నీ చేసుకుందాం. మీకు ఈ టమాటా దోసకాయ పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు. అవి కనుక కొంచెం పులుపుగా లేకుండా ఉంటే అప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. నాకు దోసకాయ టమాటా రెండు పుల్లగానే ఉండే, అందుకని నేనైతే చింతపండు ఏంటి అవసరం ఉండదు అనుకుంటున్నాను. చట్నీ చేసుకొచ్చాను. తాలింపు కోసం కొంచెం తాలింపు వేద్దామని కొద్దిగా ఆయిల్ వేసాను. హీట్ ఎక్కింది. తాలింపు గింజలు ఎండుమిరపకాయలు. ఇప్పుడు మంచి టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ. భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది.